ఫ్రెండ్స్, ఈరోజు మనం యాంకర్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. యాంకర్ ట్యాగ్ అంటారు, కొంతమంది లింక్ ట్యాగ్ అంటారు, ఇలా మనం ఎట్లయినా పిలవచ్చు. ప్రస్తుతం మనం యాంకర్ ట్యాగ్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఇక్కడ google.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి జీమెయిల్ అని, ఇమేజెస్ అని కొన్ని లింక్స్ అనేవి చూడబడ్డాయి. ఇక్కడ నేను ఇమేజెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి డొమైన్ ఒక అడ్రస్ మారిపోయింది, ఈ పేజ్ కూడా మారిపోయింది. ఇది ఎలా పాసిబిలిటీ అంటే యాంకర్ ట్యాగ్ ద్వారా ఇలా వెబ్ పేజెస్ని మనం లింక్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు కోడ్ ఎడిటర్లో చూద్దాం. ముందుగా కోడ్ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక యాంకర్ అనే HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. anchor.html. ఓకే, బేసిక్ సింటాక్స్ రాద్దాం, టైటిల్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు యాంకర్ ట్యాగ్ గురించి క్లియర్గా చూద్దాం. దీనికోసం మనం ఏ ట్యాగ్ వాడతారు? ఏ అంటే యాంకర్ ట్యాగ్. ఏ ఇక్కడ మనం ఏ టెక్స్ట్ అయితే రాయాలనుకుంటున్నాం ఆ టెక్స్ట్ని క్లిక్ చేస్తే మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా టెక్స్ట్ వద్దాం, గూగుల్. ఈ టెక్స్ట్ అనేది రాశాను. ఇప్పుడు దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. దీనికోసం లైవ్ సర్వర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు దీని నుంచి నేను ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని చూడొచ్చు. సో ఇప్పుడు లైవ్ సర్వర్ని కూడా ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి గూగుల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎలాంటి చేంజెస్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలో ఆ యాట్రిబ్యూట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యాట్రిబ్యూట్ని ఇద్దాం. దీనికోసం href అనే యాట్రిబ్యూట్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెబ్ పేజ్ లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను google.com అనే వెబ్ పేజ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో సేవ్ చేశాను. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఒక గీత కూడా రావడం జరిగింది. ఇది ఒక టెక్స్ట్ లింక్ అన్నమాట. దీన్ని క్లిక్ చేయగానే మనకి గూగుల్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ అడ్రస్ మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా మనం యాంకర్ ట్యాగ్స్ని క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్లోకి వెళ్ళేటట్టు కూడా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం యాంకర్ ట్యాగ్ చేయడానికి జెట్ షార్ట్ కట్ కూడా ఇవ్వచ్చు. ఏ అని మళ్ళీ గూగుల్ అనేది వస్తాను. వెబ్సైట్ లింక్ అదే ఇద్దాం. సేవ్ చేశాను. అయితే ఇక్కడ మనం న్యూ ట్యాబ్లో వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి దీనికోసం ఇంకో యాట్రిబ్యూట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం టార్గెట్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి _blank అని ఇవ్వాల్సి ఉంటుంది. సేవ్ చేశాను. రెండు గూగుల్స్ పక్కన వచ్చాయి. అంటే ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి అలా వచ్చింది. బ్రేక్ ట్యాగ్ ఇస్తే కిందకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, కిందకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ గూగుల్ని క్లిక్ చేస్తే ఇదే పేజ్లో ఓపెన్ అయింది, మీరు గమనించారు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. ఈ విధంగా మనం యాంకర్ ట్యాగ్స్ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఇంటర్నెట్ లింక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంటర్నల్ లింక్స్ దీన్ని కామెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫార్మాట్ టెక్స్ట్ అనే పేజ్ని ఓపెన్ కావాలి అనుకుంటున్నాను. యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను. /format.html. టెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ కూడా ఇద్దాం. చూసారుగా, టెక్స్ట్ ఫార్మాటింగ్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మనం ఇంటర్నల్ లింక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మరొకసారి క్లియర్గా చెప్తున్నాను, మీరు యాంకర్ ట్యాగ్స్ని క్రియేట్ చేసేటప్పుడు టెక్స్ట్కి ఖచ్చితంగా href అనే యాట్రిబ్యూట్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. href అంటే హైపర్ రెఫరెన్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.